కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో విద్యార్థి నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ అక్టోబర్ 30న జరిగే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, యూనివర్సిటీల రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థులను పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాలుగా బకాయిలు విడుదల కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులు, కళాశాలలు బంద్కు మద్దతు తెలపాలని కోరుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి. ఈ నెల 30 తారీఖు జరిగిన విద్యా సంస్థల బంద్ను పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. జయప్రదం చేయండి. విద్యా సంస్థల 30 బంద్ను జయప్రదం చేయండి. ఈ నెల 30వ తేదీన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు పెండింగ్ లో ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే గతంలో ఈరోజు విద్యా సంస్థలకు 1,200 కోట్లు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతా వాటి ఈరోజు ఇంతవరకు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. దానికోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, అదేవిధంగా ప్రొఫెషనల్ ఇంజనీరింగ్, దాంతోపాటు ప్రభుత్వ యూనివర్సిటీలని రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు స్కాలర్షిప్ రాక, రీయింబర్స్మెంట్ రాక ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపలేక ఈరోజు కళాశాల మూసివేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్ లో బకాయిలు విడుదల చేయాలి. దానితో పాటు విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్ల కోసం కళాశాలకు వెళ్తే మీ రీయింబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఫుల్ రీయింబర్స్మెంట్ కడితే ఈరోజు సర్టిఫికేట్ ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి విద్యార్థులు ఎన్నో ఆశలతో ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు రోజు రోజుకు నిరాశ మిగులుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు, ఉన్న పరిస్థితి ఉంది. ఈ గతంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో విద్యార్థులకు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టో పెట్టిన పరిస్థితి ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఏదైతే మేనిఫెస్టో పెట్టిన హామీలను మర్చిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ రోజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. లేకపోతే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే గడదింపారో అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీ మంత్రులను, మీ సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.